తమ్ముడు మీనా ఇంకా లేవలేదేమో. సిరి అమ్మా, ఎక్కడికే? తమ్ముడు మీనా ఇంకా లేవలేదు కదమ్మా. టిఫిన్కి లేట్ అవుతుంది కదా, లేపడానికి వెళ్తున్నాను. టైంకి లేవాలని వాళ్ళకి తెలీదా? మరి పెళ్లి చేసుకున్నాడో ఉదయాన్నే లేచి బయట పనులు చేయాలని మీనాతో చెప్పలేడా? పెళ్లి చేసుకున్న వెంటనే చెప్తాడా ఏంటమ్మా? మెల్లమెల్లగా చెప్తాడులే. నువ్వు వెళ్ళి లేపితే నేను ఊరుకోను, వాళ్ళే లేస్తారులే. నువ్వు వెళ్ళి నీ పని చూడు. అమ్మా అలా అనకమ్మా. తమ్ముడు రాక రాక మన ఇంటికొచ్చాడు, వాడి మీద అంత కోపం ఎందుకమ్మా? వెళ్ళి లేపి టిఫిన్ చేయమంటానమ్మా. సరేలే వెళ్ళు. అదే నా తమ్ముడు కూతురు సంబంధం అయితే ఎప్పుడు లేవాలో ఏం చేయాలో చెప్దును. లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చాడు కదా, నేనేం చెప్తాను ఇంకా? వీళ్ళకి తోడు మళ్ళీ సిరి ఒకతే. నేను లేపుతాను, టిఫిన్ పెడతాను అంటే నేనేం చేయగలను? ఎప్పుడు టిఫిన్ తినాలో వాళ్ళకి తెలియదేంటి? ఏంటే సునందా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నేను బయటకు మాట్లాడినా నా మాట ఎవరు పట్టించుకుంటారో? అలా అంటావేంటే? నీ మాటకేం తక్కువ వచ్చింది? చెప్పారులేండి, అందరూ నా మాట వినుంటే వాడు అలా ఎందుకు చేస్తాడో? నా తమ్ముడు కూతుర్నే పెళ్లి చేసుకుందుడు. పోనీలేవే, ఎవరొకరిని చేసుకున్నాడు కదా, ఎందుకు అంత కోప్పడిపోతావు? ఆ వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కదా. ఏంటి బాగా చూసుకోవడమా? అసలు అలాంటిదేమీ జరగదు. ఎందుకో మా ఆవిడికి అంత మొండి పట్టు, ఎప్పుడు మారుతుందో ఏంటో.